అయితే ఉపాయం గల్లోడు ఉపాసం పండడు అన్నట్టు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు చూడుర్రి పొలం దున్ననీకే 2 ఎడ్లు అవసరం లేదు అని ఎట్లా ఎకమత్ చేసిండో. అగో ఎడ్లు అవసరం లేదు అని అన్నావు, కానీ గీడ ఎడ్లను పట్టుకునే కదా దున్నుతుండు పొలాన్ని అని గుస్సాగా ఆకుర్రి. చక్కగా చూడుర్రి, గా పొలంలా గా రైతు వాడేటివి ఏంటియో చక్కగా చూడుర్రులా. 2 ఎడ్లను పెట్టుకొని పొలాన్ని దున్నుతుండు అనుకుంటుర్రు కదా, అందులో ఒకటి ఎద్దు కాదుల్లో, ఒకటి గుర్రం. అరే నిజమేనుల్లా గుర్రమే అని నోరెళ్ళబెట్టకుర్రి. వీటి ఎట్లా ప్లాన్ చేసిండో అన్ననే అడుగుదాం పారి. చెప్పే అన్న ఏంది ముచ్చట? దీన్ని 5 సంవత్సరాల కింద కొన్నా చిన్నపిల్లను కొని, ఇక పెద్దగా అయినాక ఎద్దు లేకుంటే దీన్నే కట్టి తోలుతాను, మొక్కలు నేర్చుకుంటాను, దీంతోనే గుంటుకు తోలుకుంటాను, బైకాడి బండి కట్టుకపోతాను, ఈ అన్ని పనులు చేస్తాను దీంతోనే. విన్నారు కదా, 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాడట గుర్రాన్ని. ఒకటే ఎద్దు ఉండుతోని దానికి గుర్రాన్ని సాయిత చేసి పొలం దున్నుడు కానుంచి గుర్రు కొట్టుడు దాకా అన్ని పనులు వాడుకుంటుండంటే చూడుర్రు అన్న పనితనం ఎట్లున్నదో. అందుకే అంటారు కదా, ఉపాయం లేనోడిని ఊళ్ళ నుంచి ఎలగొట్టమన్నారు, ఉపాయం ఉన్నోడు ఉపసంబండడు అని. అయితే ఈ ముచ్చట తెలిసి చుట్టుపక్కల ఉన్న జనాలు అన్న గుర్రాన్ని చూడనికే బొచ్చడు మంది వచ్చిపోతురట. ఇంతకు ముచ్చటెక్కనో చెప్పలేదు కదా, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఇట్లా ఉపాయం చేసి గుర్రమెడ్లతోని వ్యవసాయం చేస్తుండు పోర్రి.